బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అప్పటిదాకా పాటలు లేవు. ఎప్పుడైతే నేను ఆయన థీరీని ఆ 2 నెలల 15 రోజులలో నేను చెప్పారో నేను దాన్ని చదివి ఆయన బౌద్ధం తీసుకున్నాడు. ఏముంది బౌద్ధంలో అనుకున్నాను. అస్సలు ఇలా చైనా, జపాన్, సింగపూర్, మలేషియా దేశాలు మొత్తం కూడా చాలా ఒక శాస్త్రీయమైన ఆలోచనతోటి ముందు అభివృద్ధి చెందుతున్నాయంటే బికాజ్ బౌద్ధం. అది బౌద్ధం చెప్పిన గొప్ప విషయం ఏంటంటే ఓ శాస్త్రీయమైన ఆలోచనలతోటి పాటు నైతిక విలువలు ఉండాలి. అవును, మందు తాగకూడదు, వ్యభిచరించకూడదు, అధిక స్వార్థం కలిగి ఉండకూడదు, దొంగతనం చేయకూడదు. అసలు ఎంత శాస్త్రీయమైన విశ్లేషణ కలిగిన భారతీయ సమాజం అసలు ఎంత కోల్పోయింది. అందుకనే గురజాడప్పారావు అంటాడు, ఏ రోజైతే బౌద్ధం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టామో ఆ రోజే ఈ దేశం ఆత్మహత్య చేసుకుంది అని అంటాడు. అలాంటి 2 పుస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేసిన తర్వాత నేను అక్కడితో ఆగలే. నాకంటూ ఒక అమ్మ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు, ఈ క్యాన్సర్ తోటి నేను ఎన్ని రోజులు బాధపడాలి కదా అడిగారా? ప్రకృతిని అడిగాను. అప్పుడు ప్రకృతి నాతోటి చాలా ఆధ్యాత్మికంగా నా అన్నలో చాలా మార్పు తీసుకో. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితం అయిపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా చెవులు మందగించాయి, నా చూపు తగ్గిపోయింది, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇప్పుడు నా చరిత్రను, నిన్నటి నా చరిత్రను రేపటి సమాజానికి అందించే ఒక కవి కావాలి, ఒక వాగ్గేయకారుడు కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకోవటం వల్ల నేను అద్భుతమైన ప్రపంచం ప్రకృతిలోకి వచ్చాను. ఒక అద్భుతమైన ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చాను, అవని. ఈ పుస్తకంలో 122 స్టోరీలు, అద్భుతమైన స్టోరీలు ఉన్నాయి. రకరకాల అసలు ప్రకృతిలో ప్రతి జీవి ఎలా జీవిస్తుంది, ఎలా ఉంటుంది, చిన్న చిన్న స్టోరీలు. అసలు పుస్తకాలు చదవటం మానేసిన తర్వాత నేను పుస్తకం రాయటం మొదలుపెట్టాను.